సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుర్కాంజాల్ దగ్గర మనకి బొంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే ఉందో 12కి ఇన్సైడ్ ఓఆర్ఆర్, మనకి ఓఆర్ఆర్ లోపల మనకి రాగన్నగూడ దగ్గరలో మనకి తుర్కాంజల్ మెయిన్ విలేజ్ ఉంటుందండి. తుర్కాంజల్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ వచ్చినటువంటి ఒక హెచ్ఎండిఏ డెవలప్మెంట్ సైట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నౌ జీపీఎస్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మీకు ఏదైతే నేను జూమ్ ఇన్ చేస్తున్నాను, మీకు ఏదైతే రోడ్డు కనెక్టివిటీ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ టు మనకు తుర్కంజాల్ టువర్డ్స్ ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్ టువర్డ్స్ మనకి ఓఆర్ఆర్కి అవుటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో మీకు ఈ కనపడుతున్న విలేజ్ మొత్తం కూడా తుర్కంజాల్ విలేజ్ అండి. సో మనకు ఇక్కడ నియర్ బై మీకు ఏదైతే గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుందో ఇది మనకు రోడ్ యాక్సెస్ అండి. మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి రోడ్ యాక్సెస్ ఇది. సో మీకు ఎల్లో కలర్లో కనిపించేది వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. ఆల్మోస్ట్ మనకి ఒక 3 ఎకర్స్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 3 ఎకర్స్ వరకు ఉంటుందండి ఇది. సో మనకు ఈ కనెక్టివిటీ ఈ రోడ్డు వచ్చేసి మనకు 80 ఫీట్ రోడ్ అండి. మనకి ప్రాజెక్ట్లో మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది 80 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకి ఈ ఇటువైపు మనకి 30 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు. సో మనకు ప్లాట్స్ ఇటువైపు ఉంటాయి అండ్ ఈ బ్లాక్లో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ 2 సైడ్స్ కూడా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో మీకు ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాలి అంటే మీకు మెయిన్ లొకేషన్ కూడా నేను చెప్తున్నానండి. ఇక్కడ మీకు ఈ 100 ఫీట్ రోడ్లో ఇక్కడ వచ్చేసి మనకు బ్లూ బెల్స్ హై స్కూల్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఉంది, బ్లూ బెల్స్ హై స్కూల్. సో మనకి బ్లూ బెల్స్ హై స్కూల్ ఇక్కడ వస్తుందండి. మీకు ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా బ్లూ బెల్స్ హై స్కూల్ అండి. జస్ట్ ఈ హై స్కూల్ దాటిన తర్వాత మనకు ఇక్కడ వస్తుందండి లేఅవుట్, ఇక్కడ వస్తుంది లేఅవుట్. సో మనకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు ఉండటం వల్ల యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం మనకు మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో మనకు ఇది వచ్చేసి 3 ఎకర్స్ వరకు ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 3 ఎకర్స్ వరకు ఉంటుంది. కంప్లీట్ సీసీ రోడ్స్తో అయితే దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకు ఇందుట్లో ఈ పర్టికులర్ లొకేషన్స్లో చాలా చోట్ల మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఫర్ సేల్కి అయితే చాలా ఉన్నాయండి. సో మనకి యాజ్ ఆఫ్ నో మీకు ఇన్సైడ్ ఓఆర్ఆర్లో కొద్దిగా తక్కువ బడ్జెట్లో మీకు ప్లాట్స్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాజెక్ట్ని అయితే అప్రోచ్ అవ్వండి. నేను మీకు లైవ్ లొకేషన్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోద్దండి. చాలా ప్రీమియంగా చాలా పాష్గా దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ, అలాగే ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్. ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియని ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మనకి చుట్టుపక్కల మొత్తం కూడా హౌసింగ్ ఉందండి, చుట్టుపక్కల మొత్తం కూడా హౌసింగ్ ఉంది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వెంచర్ కానుకొని కూడా హౌజెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్న హౌజెస్ అయితే ఇక్కడ కూడా మనకి మంచి హౌజెస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చండి. సో నేను మీకు దీంతో పాటు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే వీడియోలో నేను మీకు ప్రైసు, ప్లాట్ సైజెస్, మీకు ఏం డెవలప్మెంట్స్ ఇచ్చారని కూడా నేను మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఈ కనపడేటువంటి హౌజెస్ మొత్తం కూడా మనకి తుర్కాంజల్లో ఉన్నటువంటి హౌజెస్ అండి. సో మనకి ఇది విలేజ్ కూడా రాగన్నగూడ అని అంటాము దీన్ని. సో తుర్కాంజల్, రాగన్నగూడ ఇదంతా కలిసిపోయి ఉంటుందండి. ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి. సో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది. సో చాలా మంచి లొకేషను. మనకి చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. నేను మీకు చూపించేది మొత్తం కూడా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను. సో పైన మనకి ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా తీసుకున్నారు. అలాగే మనకి హై టెన్షన్ లైన్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ నేను ప్రజెంట్ ఎంట్రన్స్లో ఉండి ఈ ప్రాజెక్ట్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు ఇందుట్లో మనకు ఈ కనపడే మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఎంట్రన్స్ ఈ కనపడేది వచ్చేసి 80 ఫీట్ రోడ్ అండి. సో మనకు అటు రైట్ సైడ్కి ఇటు లెఫ్ట్ సైడ్కి 2 వైపులా కూడా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ విషయానికి వస్తే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి
టోటల్ 3 ఎకర్స్ వరకు ఉంటుందండి. అలాగే మనకు హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకి ఆల్మోస్ట్ ఫైనల్ అప్రూవల్ స్టేజ్లో ఉందండి. నాకు తెలిసి ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ వచ్చిందనుకున్నా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. సో బెటర్ మీకు ఓకే అనుకుంటే కనుక నేను 100% నేను ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తానండి. సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్ సీసీ రోడ్స్తో అయితే డెవలప్మెంట్ చేశారండి. కంప్లీట్గా సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేశారు. సో అలాగే మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే బొంగళూరు జంక్షన్ ఏదైతే మనకు ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇది ప్రాజెక్టు లోపలండి, ఇన్సైడ్ ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. ఈ ప్రాజెక్టు తుర్కాంజల్ టౌన్లో ఉంటుంది. సో మీరు చూసుకుంటే వెంచర్ చుట్టుపక్కల మొత్తం కూడా ఎగ్జిస్టింగ్ హౌజెస్ అయితే ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ లివింగ్ ఉంటున్నారు ఈ లొకేషన్లో. సో కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి ఇందుట్లో ఇది ఒక్కటి 80 ఫీట్ రోడ్ ఇచ్చారు. మనకి రిమైనింగ్ 2 రోడ్లు కూడా 30 ఫీట్ రోడ్స్తో ఇచ్చారండి. సో నేను మీకు కంప్లీట్ ప్రాజెక్ట్ మొత్తం చూపిస్తానండి ఈ వీడియోలో. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఎల్బీ నగర్ వచ్చేసి జస్ట్ మనకు 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అయితే ఉంటుందండి. 8 కిలోమీటర్స్ వరకు వస్తుంది, 8 to 10 కిలోమీటర్స్ వస్తుంది ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు. సో అలాగే మనకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి. సో అలాగే మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఉంటుందండి. సో మనకు ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాపర్గా చేస్తున్నారండి. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. ఇది మొత్తం కూడా పార్క్ లొకేషను. సో మనకి పార్క్ ఏరియా అని ఇచ్చారు క్లియర్గా. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్స్ చేయడం జరిగిందండి. సో మనకు చాలా ప్రీమియంగా అంటే ఆల్రెడీ వెంచర్కి ఆనుకొని కూడా చూడండి, మనకు వెంచర్కి ఆనుకొని కూడా కొన్ని చోట్ల హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయండి ఎగ్జిస్టింగ్ కూడా. సో ఇది వచ్చేసి మనకు 3 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. అలాగే మనకి ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ మనకి ½ అన్ అవర్ టైంలో మనం మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అండి. సో అలాగే మనకు కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ నుంచి చూసుకుంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకి ఏదైతే తుర్కాంజల్ బిఎన్ రెడ్డి నగర్ మెయిన్ రోడ్డు ఓఆర్ఆర్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో మనకి బిల్డర్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకు 55,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. 55,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోట్ చేస్తున్నారు. సో నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది 55,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో మనకి ఇందులో బ్యాంక్ లోన్ మాత్రం ఓన్లీ 10% మాత్రమే బిల్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో మనకు 10% వరకే, 10 to 15 మధ్యలో మనకు యాక్సెప్టెన్సీ అయితే ఉంటుందండి బ్యాంక్ లోను. సో మనకి రేరా అండ్ హెచ్ఎండి అప్రూవల్ కూడా ఉంది కాబట్టి మనకు 100% బ్యాంక్ లోన్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో మనకు ఇది వచ్చేసి తుర్కాంజల్లో ఉంటుందండి. సో ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంటుంది. జస్ట్ 3 ఎకర్స్ లేఅవుట్ మాత్రమే. అన్ని ప్లాట్ సైజెస్ అన్నీ కూడా 147, 167, 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. మ్యాక్సిమం అన్నీ కూడా 147 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. అలాగే 167 మ్యాక్సిమం మనకి 147, 167, 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.